బైబిల్లో నుంచి చూద్దాం. చూడండి, ఆదికాండం చూద్దాం, 6వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. 6వ అధ్యాయము 8వ వచనం. అయితే ఎవరు? నోవాకు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. చెప్పండి ఒకసారి హల్లెలూయా. ఎవరైనా? నోవాకు. నోవాకు ఎవరి ద్వారా కృప పొందాడు? ఎవరి ద్వారా? యెహోవా ద్వారా, మనుషుల ద్వారా కాదు. యెహోవా ద్వారా మొట్టమొదటిగా కృప పొందిన వ్యక్తి ఎవరు? చెప్పాలి అందరూ. నోవా కంటే ముందు దేవుని ద్వారా కృప పొందిన వారు ఎవరు లేరు. దేవుని కృప కింద బతికిన వాళ్ళు ఎవరు లేరు. దేవుని చిత్తమును విరిగి దేవుని చిత్తము నెరవేర్చేవారు ఎవరు లేరు. అందుకే దేవుడు అటు వారందరినీ కూడా ఏం చేశాడయ్యా అంటే జలప్రలయము ద్వారా, దేని ద్వారా చెప్పాలి ఒకసారి, దేని ద్వారా అందరూ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ అతిక్రమము, తిరుగుబాటు, వారి యొక్క తిరుగుబాటు దేవుడు చూసి వారందరినీ ఎలా నాశనం చేయాలనుకున్నాడంటే ప్రపంచమంతటిని దేని ద్వారా చెప్పాలి. 40 రాత్రులు 40 పగళ్ళు తీయకుండా కురిసిందంట. ఏం కురిసింది? వర్షం. ఈ వర్షపు నీళ్ళు చాలక దేవుడైన యెహోవా ఆకాశ తూములను ఇప్పిండంట. ఏమిప్పిండంట? ఆకాశ తూములు ఇప్పినప్పుడు, కుండపోత వర్షం కురిసినప్పుడు ఏమైపోయారు ప్రజలందరూ కూడా? ఏమైపోయారు? ఎందుకంటే ఆ దినము ఆ యొక్క స్థితిని బట్టి ఆ దినాలలో నోవాకు మాత్రం ఒక్కడే నీతిమంతుడు, తన కుటుంబం ఒక్కటే నీతిమంతులు కలిగిన కుటుంబం. అయితే నిజంగా నోవా వెళ్ళాడు, నోవాకు చెప్పాడు, అయ్యా దేవుని కృప నిజంగా ఎలాంటిదో మీరు వెరగాలంటే నిజంగా మీ అతిక్రమములు, మీ పాపములను మీరు విడిచిపెట్టి ఆయన దేవుడు గనక ఆయనను నమ్మండి. దేవుడు ప్రపంచమంతటిని నాశనం చేయబోతున్నాడు జలప్రలయం ద్వారా అంటే వారందరూ కదా నోవాకును ఎలా చూశారు? ఒక తిక్కవాడిగాను, ఒక పిచ్చివాడిగాను, ఒక వెర్రివాడిగాను చూసి ఎవడు ఆయన మాట వినలేదు. హల్లెలూయా. యెహోవా కృపకు దూరం అయిపోయారు. నమ్మక దేవుని యొక్క దయను, దేవుని యొక్క కృపను వారు కోల్పోయారు. ఈరోజు మన జీవితంలో చాలామంది ఉన్నారు, మందిరాలకు వెళ్తూ ఉంటారు, సత్యం తెలియదు. మందిరాలకు ఎలా వెళ్తూ ఉంటారు? ప్రార్థన తెలియదు. మందిరాలకు వెళ్తూ ఉంటారు, వాక్యము ఏం సెలవిచ్చిందో తెలియదు. మందిరాలకు వెళ్తూ ఉంటారు, దేవుడి మాట ఏం సెలవిచ్చిందో వారికి తెలియదని వారిని అనకూడదు. వారిదిగా తప్పు, వారికి బోధించే వారిది తప్పు. హల్లెలూయా. ఆ బోధన కింద నువ్వు వెళ్ళావనుకో, ఆ బోధ కింద నువ్వు ఉన్నావనుకో, ఏం కోల్పోతావు? యెహోవా కృపను కోల్పోతావు. బ్రతికి ఉన్నానంటే నీ కృప. ఈరోజు నేను జీవించి ఉన్నానంటే నీ కృప. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మొట్టమొదటిగా నోవాకు చెప్తున్న మాట, దేవుడు చూపించిన కృప నోవాకు చూపించాడు. బైబిల్ అంతట్లో మనం చూస్తే మొట్టమొదటి మరి కృప పొందుకున్న వ్యక్తి ఎవరంటే నోవాకు కదా. అబ్రహాము కంటే ముందున్నవాడు. మరి నోవా సంతానం నుంచి వచ్చినవాడు అబ్రహాం కూడా. హల్లెలూయా. అంతకు ముందు కృప పొందుకున్నది ఎవరు? నోవాకు పొందుకున్నాడు. నోవాకు ఎలా దేవుని కృప పొందుకున్నాడంటే దేవుడు చెప్పింది చేసేవాడు. హల్లెలూయా. హల్లెలూయా. తాను, తన 3 కుమారులు, కోడళ్ళు కదా, తన పిల్లలు, తన భార్య అందరూ కూడా దేవుని కృపచేత బ్రతికారు. దేవుని మోటకు లోబడ్డారు. దేవుని చిత్త ప్రకారము వాళ్ళు జీవిస్తూ వచ్చారు. ఈరోజు మన జీవితంలో కదా అసలు కృప అంటే ఏదో తెలియదు. మనకు కృప అంటే తెలియదు, నేర్పించరు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో
ఎవరిని నువ్వు సేవకుడు లేకపోతే ఎవరిని నువ్వు గురువుగా నమ్మావో వారికి సత్యం లేదు. ఎందుకంటే దాని కిందనే నువ్వు పోతూ ఉంటావు, అది చెప్పినట్టే వింటావు. నిజంగా నువ్వు కృపగలిగిన దేవుని సంఘంలో ఉండాలి, కృపగలిగిన దేవునితో నీ ప్రయాణాన్ని కొనసాగించాలి. హల్లెలూయా. అప్పుడు దేవుని కృప కదా వలన నీవు నీ కుటుంబము రక్షణని వాడలేక వస్తుంది. చప్పటి కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఎక్కడికి వస్తుంది అమ్మ? ఎక్కడికి వస్తుంది? రక్షణ అనే వాడ. దేవుడి మాట విన్నాడు. ఎవరు? నోవాకు విన్నాడు. నోవా ఈ ప్రజలందరికీ చెప్పు, నువ్వు చెప్పి నిజంగా నీ కుటుంబం కొరకు ఒక రక్షణనే వాడను నువ్వు సిద్ధపరచుకో. హల్లెలూయా. నేను చెప్పింది చేస్తానన్నాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఏ మాట అయితే చెప్పానో దానిని చేసి ప్రజలకు నేను చూపిస్తాను. ఎందుకంటే ఈ ప్రజలందరూ కూడా ఉగ్రతకు లోనై ఉన్నారు. ఉగ్రతను కోరుకుంటూ తినుచు తాగుచు పెళ్ళిళ్ళు ఆడుచు వారి ఆలోచనల చొప్పున వారు ప్రవర్తిస్తున్నారు. దేవునిని వెరగలేదని దేవుడు కోప్పడ్డాడు, బాధపడ్డాడు. వాళ్ళందరూ కూడా దేవుని కృప లేనందున ఏమైపోయారు? కృపను కోల్పోయారు, చనిపోయారు. జలప్రలయం ద్వారా నాశనం అయిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జలప్రలయము ద్వారా ఏమైపోయారు? నాశనం అయిపోయారు. అందుకే నోవాకి ఏమని చెప్తున్నాడు? ఒక్కడు మాత్రమే, యెహోవా 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 చెప్పాలి. దుష్టినందు కృప పొందినవాడాయను. ఎవరు? ఎవరు? నిజంగా ఈరోజు నువ్వు కూడా రక్షణనే ఒక మందిరం, ఒక వాడలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నీ ఆలోచనలు, నీ తలంపులు నోవాకు కలిగినటువంటి భక్తి నీలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటే మనకు తెలిసిపోయిన వారం మనం చూసాం కదా. మొదటి పేతురు రాసిన పత్రిక నిజంగా 3:20 అనుకుంటాను కదా. నోవా దగ్గరికి ప్రభు అయిన యేసు ఆత్మస్వరూపిగా వెళ్ళి కదా వారికి వాక్యమును బోధించి కదా నీటి వాడ రక్షణ ద్వారా బాప్తిసం ఇచ్చాడు. హల్లెలూయా. నోవా సంతానమే మొదటిగా ఏం పొందింది చెప్పండి? ఉందా? బైబిల్లో ఉందా? ఇన్నామా పోయినా అటుపోయినా ఉందా? చూడు మళ్ళీ ఒక మాట. ఎవరు? ప్రభువైనా. ఈరోజు బాప్తిసం అంటే ఎంతమందికి తెలియదు? బాప్తిసం అంటే ఏంది? నీ ఆత్మకి రక్షణ. నిజంగా నోవా జీవితంలో కూడా ఆయన కుటుంబము జలప్రలయము ద్వారా రక్షింపబడాలంటే రక్షణ అనే ఓడలో వారు వెక్కారు. హల్లెలూయా. ఆ ఓడ వారిని ఏం చేసిందంట చెప్పాలి? రక్షించింది. ఆ రక్షణనే ఓడలోకి ఆయన అంటే ఎవరు? ప్రభువైన యేసు క్రీస్తు ఆత్మరూపిగానే వెళ్ళి వారికి వాక్యము హల్లెలూయా. సేవకులు లేరు, కాపరులు లేరు. దేవుడే సేవకుడు, దేవుడే కాపరి, ప్రభువైన యేసే యాజకుడు. నిజంగా ఎలా వెళ్ళాడంటే ఆత్మస్వరూపిగా వెళ్ళాడంట. ఎక్కడికి వెళ్ళాడు అమ్మా? ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? నీ హృదయం అనే ఓడలోకి యేసు రావాలంటే మొదటిగా ఆయన కృప ఎట్టిదో నువ్వు తెలుసుకోవాలి. పోతున్నామయ్యా మేము చర్చికి, పోతున్నామయ్యా వద్దు. పోయిన నువ్వు మారు మనసు పొందావా? పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందావా? అదే రక్షణ. నువ్వు ఇంట్లో ఉండాలంటే కదా, నీ ఇల్లు కదా, ఎందుకు వెళ్తావు ఇంట్లోకి? రక్షణ. నీకు రెస్ట్ తీర్చుకోవడానికి, నువ్వు నివసించడానికి, నువ్వు ఉండడానికి. హల్లెలూయా. నువ్వు దాంట్లో నివసించడానికి ఒక రక్షణ. నీ కనుగుడ్డు ఉంది, కనుగుడ్డుకు రెప్ప రక్షణ. హల్లెలూయా. నీ శరీరం ఉంది, నీ శరీరానికి రక్షణ ఏంది? మరి నీ ఆత్మకు రక్షణ? నీ ఆత్మకు రక్షణ చెప్పు. నీ ఆత్మకు రక్షణ చెప్పాలి. ఏముంది? శరీరం ఉందా? ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టి నుంచి వచ్చింది. తిరిగి ఎక్కడికి పోతే చెప్పాలి? ఎక్కడికి పోతే? మరి ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది?
దేవుని ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? తీర్పులోకి వెళ్ళాలి. హల్లెలూయా. తీర్పులోనికి వెళ్ళాలంటే ఇక్కడే నువ్వు రక్షణ పొందాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడే నువ్వు మారుమనసు పొందాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడే నువ్వు పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి ప్రభువైన యేసుక్రీస్తు నామములో. అప్పుడే నీవు దేవుని చేత కృప పొందుతావు. దేవుని కృప నీకు ఉంటుంది అంతే కదా. ఆత్మస్వరూపిగా ఆయన వెళ్ళి వారికి ఏం ప్రకటించిండు? నిత్య జీవం గురించి ప్రకటించిండు, పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటించిండు, మారు మనసు గురించి ప్రకటించిండు. హల్లెలూయా. పాప క్షమాపణ గురించి ప్రకటించిండు. ఎవరు చెప్పాలి? ఎవరు? ప్రభువైన యేసు. ఎంతమందికి బోధించిండు? ఓడలో ఎంతమంది ఉన్నారు? 8 మంది ఉన్నారు. 8 మందికి యేసు క్రీస్తుల్ని వారికి రక్షణను గురించినటువంటి స్వార్థను ప్రకటించను అని పేతురు గారు ఇక్కడ చెప్తున్నారు. ఏమంటున్నాడు? ఆ ఓడలో కొందరు అనగా ఎంతమంది ఉన్నారు? ఎవరు వాళ్ళు? నీతిమంతులు. చప్పట్లు కొట్టలు ఒకసారి. ఎంతమంది? 8 మంది. ఎవరు వాళ్ళు? నీతిమంతులు. హల్లెలూయా. నోవా సంతానం ఎలాంటిదంటే నీతిమంతులుగా తీర్చబడినటువంటి కుటుంబం 8 మంది. నువ్వు నీతిగా ఉంటే, నువ్వు నీతిగా మార్చబడితే నీ రక్షణ అనే హృదయం వాడలోనికి యేసుప్రభు వస్తాడు. నిన్ను ఎలా నడిపించాలనో ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తాడు. చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. నోవా వచ్చాడు. నోవా కుటుంబం ఓడలో ఉన్నది 8 మంది. ఇక సేవకులు లేరు. ఉన్నారా? బోధించేవారు ఉన్నారా? లేరు. ఎవరు బోధకుడుగా వచ్చారు అక్కడికి? ఎందుకు ప్రపంచం అంతటిని జలప్రలయంలో నాశనం చేశాడు? మాట వినలా, మాటకు లోబడలా. దేవునికి స్తోత్రం. అందుకే ఏమైపోయారు? జలప్రలయంలో ఏమైపోయారు? శూన్యం. కొత్తగా దేవుడు కొత్త జీవితాన్ని, లేకపోతే కొత్త మళ్ళీ ప్రారంభము జనమును విస్తరించి చేయడానికి ఆయన ఆలోచించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే నోవా గురించి చాలామందికి తెలియదు. నోవాకు ఎక్కడ చూస్తారంటే ఇక్కడ చూసి ఆయన వాడ కట్టుకున్నాడు, ఆయన వాడలో కూర్చున్నాడు తర్వాత అని చెప్తారు. ఓడలో ఉన్న నోవాకు పట్ల దేవుడు ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడంటే హల్లెలూయా. 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 ఆయనకు కృప చూపడమే కాదు కానీ కృపచేత ఆయన కుటుంబాన్ని బ్రతికించుకున్నాడు. దేవునికి స్తోత్రం. రక్షించుకున్నాడు. ఈరోజు నువ్వు చర్చకి వెళ్తున్నావు, భార్య చర్చకు వస్తే భర్త రాడు. భర్తకు రక్షణ ఉందా? చెప్పాలి. రక్షణ ఉందా? రక్షణ పొందినోడు ఎక్కడుంటాడు? ఆదివారం ఎక్కడుంటాడు? దేవుని సన్నిధిలో ఉంటాడు. రక్షణ లేనివాడు ఉంటాడు ఎక్కడ? ఈరోజు ఆదివారం వైన్ దగ్గర ఉంటాడు, బ్రాంతి సభల దగ్గర ఉంటాడు, బజార్లలో పడి ఉంటాడు, తాగి పందులు లాగుతూ ఉంటాయి మూతులు. హల్లెలూయా. 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 జాగ్రత్త. సత్యం ఏదో తెలుసుకోండి. అందుకే యేసుక్రీస్తు ఏమంటున్నాడు ఇక్కడ? దేని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు కూడా బాప్తిసం తీసుకున్నాడంటే ఒక ఆయన అంటున్నాడు, నేను కూడా ఎర్దానికి ఏమైనా పోవాలని. ఎర్దానికి పోయి బాప్తిసం తీసుకుంటావు నువ్వు? శిష్యులందరూ అక్కడ తీసుకున్నారా? కదా. భారతదేశం ప్రజలందరూ ఎవరిదానికి పోయి తీసుకుంటున్నారా? హల్లెలూయా. హల్లెలూయా. అంటే నేను కూడా యోర్దాను నదికి వెళ్ళాలన్న బాప్తిసానికి అంటున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారికి వచ్చి బాప్తిసం తీసుకుంటే బాప్తిసానికి మనం ఎందుకు దూరంగా ఉన్నాం? నోవా కుటుంబం 8 మంది ఇక్కడ నీటి ద్వారా రక్షణ. ఈ మాటను తీసేస్తారా? హల్లెలూయా. నీటి ద్వారా రక్షణ పొందెను. దానికి సాదృశ్యము బాప్తిసం. అది ఏంది రక్షిస్తుంది నిన్ను? దానికి సాదృశ్యమైన బాప్తిసం. ఏ బాప్తిసం? నీటి ద్వారా. దేవుని స్తోత్రం. చెప్పకూడదు ఒకసారి. ఆ బాప్తిసం ద్వారా నువ్వేమవుతావు? రక్షించబడతావు. రక్షించబడ్డం అంటే ఇక్కడే ఉంటావని కాదు.
ఇక్కడి నుంచి అందరం వెళ్ళిపోతాం. ఇది కాదు మనూరు, యాత్రికులము, టూరిస్ట్ అంతే. వెళ్ళినవాడు కూడా తిరిగి వస్తాడు ఇన్ని రోజులు టైంకి వెళ్ళి. మనం కూడా ఇంతకాలం ఇక్కడ గడుపుతాం, తిరిగి ఎక్కడికి వెళ్తాం? మన ఇల్లు పైన ఉంది. ఆ ఇంటిలోకి వెళ్ళాలంటే ఇక్కడ ఏముంది ఉండాలి చెప్పండి అమ్మా? దేని ద్వారా? నీటి ద్వారా బాప్తిసం అనే రక్షణ నీకు ఉండాలి. ఉందా? చెప్పగలుగుతావా? నోవా కూడా అబ్రహాము కంటే ముందు నోవా కూడా ఏం చేశాడంటే 8 మంది కూడా యేసుక్రీస్తు స్వార్థను విని సాదృశ్యమైన బాప్తిసాన్ని పొందారు వాళ్ళు. హల్లెలూయా. మన జీవితంలో కదా బాప్తిసం లేదే, మా వాళ్ళు చెప్పరే, వీళ్ళు ప్రవేశించేవారిని ప్రవేశింపలేరు, వీళ్ళు పరలోక రాజ్యం పోరు, పోయేవాటిని అడ్డగిస్తారు, ఆపుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నోవా కుటుంబం గురించి మనం తెలుసుకోవాలంటే ఆ కుటుంబము ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వాక్యముని బాప్తిసం అనే సాదృశ్యంలో రక్షించబడ్డారు. మరి నీ కుటుంబానికి రక్షణ ఎక్కడ? నీ కుటుంబానికి నీకు రక్షణ ఏది? నువ్వు దేనికి దూరంగా ఉన్నావు? బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు రక్షించబడతావు. ఎందుకంటే యేసు ప్రభువును అప్పుడు నమ్మినట్టు. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు చెప్పాలి రక్షింపబడును. నమ్మని వాడికి నువ్వు యేసు క్రీస్తు వెంట వెళుతున్నా సరే, నీవు నమ్మి బాప్తిసం తీసుకోకపోతే నువ్వు నమ్మనిట్టే యేసు ప్రభువును. నువ్వు నమ్ముతా ఆయన చెప్పిన చేస్తావు, ఆయన మార్గాన్ని అనుసరిస్తావు. అందుకే మళ్ళీ మనము చూడండి, ఇక్కడ 8వ వచనం చూద్దాం, మళ్ళీ 6-8. అయితే నోవాకు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. హల్లెలూయా. కృప ఎప్పుడు వస్తుందండి? మారు మనసు పొందాలి, బాప్తిసం తీసుకోవాలి, మరి నిజంగా నువ్వు రక్షించబడాలి. అప్పుడు నువ్వు ప్రార్థనలో ఏకీభవిస్తావు. ప్రార్థన దేవుడి ద్వారా నీకు కృపనిస్తుంది. హల్లెలూయా. నువ్వు కృప చేత ఏమవుతావు? రక్షించబడతావు. కృప చేత రక్షించబడ్డాడు జలప్రలయం నుంచి. ఇంకా ఏమంటున్నాడు? నోవాకు ఇదే. నోవాకు ఎవరు కదా? దేవుని వాక్యం వింటే, దేవుని మాటకు లోబడితే, మారు మనసు పొందితే, బాప్తిసం తీసుకుంటే నీతిమంతులుగా తీర్చబడతావు. 2 మాట చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. రోగాలు వస్తాయి కాదు, రోగాలు వస్తాయి, తలనొస్తుంది. ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి, ఆత్మ సంబంధమైనవి కావు. ఎన్ని శరీర సంబంధమైనటువంటి సమస్యలు వస్తాయి. ఇది ఒక పోరాటముగా ప్రార్థన చేయి, రక్షించబడు, బాప్తిసం తీసుకో. ఎందుకంటే ఆత్మకు రక్షణ బాప్తిసమే. అందుకే నోవాకు ఎలా తీర్చబడ్డాడు దేవుని దృష్టిలో? నీతిపరుడు, నీతిమంతుడుగా దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు బైబిల్లో. హల్లెలూయా, హల్లెలూయా. మన గురించి ఎవరు చెప్తారు? మనకు ఒక పిల్లోడు ఉన్నాడు అనుకో, మరే మీ అమ్మ మంచిదా మీ నాన్న మంచిదా అనుకుంటాం. మనకు చిన్న పిల్లోడు 1 సంవత్సరం అయిపోయిన తర్వాత ఏమంటాడు? చెప్పేస్తాడు కదా. వాళ్ళ అమ్మకు దెబ్బ వేసింది అనుకో, మా డాడీ మంచోడు అంటాడు. వాళ్ళ అమ్మ కొట్టలేదు అనుకో, డాడీ మా నాన్న మంచోడు అంటాడు. నీ గురించి నీ కుటుంబంలో సాక్ష్యం ఇస్తే దేవుడు నోవా కుటుంబాన్ని బట్టి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీతిపరుడుగా మార్చబడిండు. ఆయన కుటుంబము నీతిమంతుల కుటుంబంగా మార్చబడింది. ఆయన కుటుంబము రక్షణని ఓడనెక్కింది. ఆయన కుటుంబము నిజంగా నీటి ద్వారా రక్షణని బాప్తిసం పొందారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం లోతుని కూడా చూస్తాం. లోతుకు ఇంకా అల్లుళ్ళు ఉన్నారు, పెళ్ళిళ్ళు అయ్యాయి సొదొమలో. ఆయనకు ఇంకా మరి 2 కానీ ఇంకా మించి కానీ ఉండొచ్చు. ఇంకా 2 కూతుర్లకు పెళ్లి కాలేదు. హల్లెలూయా. అంటే లోతుతో పాటు వచ్చారు వాళ్ళు, వాళ్ళ అమ్మ 2 కుమార్తెలు. అక్కడ ఇంకా అల్లుళ్ళు ఉన్నారు, కూతుర్లు కూడా ఉన్నారు. చాలా మంది తెలియదు ఆ వాక్యం. దేవునికి స్తోత్రం. అయితే అల్లుళ్ళు కూడా లోతుని ఎలా చూశారంటే తెక్కోలాగా చూశారు, పనికిమల వాళ్ళలాగా చూశారు. మనం దాటుకొని బయటికి వెళ్ళిపోవాలి, దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడంటే వాళ్ళందరూ కూడా ఈయనను ఒక పిక్చర్లాగా చూశారు. అయితే నమ్మి వచ్చింది నలగరే బయటికి.
హల్లెలూయా. భార్య ఉక్కు స్తంభమైంది, ముగ్గురు వెళ్ళిపోయినరు. మిగతా వాళ్ళు అల్లుని కూడా కాల్చబడిపోయినరు. అగ్ని గంధకాలములతో దేవుడు నాశనం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా సమర్థుడు, శక్తిమంతుడు. అందుకే దేవుని మార్గంలో నడిస్తే దేవుడు నేను నీతిమంతుడుగా దేవుడే తీర్చి, దేవుడే నువ్వు ఏం చేయాలనో అది నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. నోవా దగ్గరికి దేవుడు వచ్చాడా? దేవుడు నోవా దగ్గరికి వెళ్ళాడా? చెప్పండి ఒకసారి. 8 మంది దగ్గరికి దేవుడు వచ్చాడా? 8 మంది కలిసి దేవుని దగ్గరికి వెళ్ళారా? దేవుడే నోవా ఓడలోకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? నీతిమంతులు కనుక నీతిమంతులతో ఆయన సాహసం చేస్తాడు. హల్లెలూయా. నీతిమంతులతో కలిసి నడుస్తాడు దేవుడు. నీతిమంతులను ప్రేమిస్తాడు. హల్లెలూయా. నీతిమంతులతో ఆయన సావాసం చేస్తాడు. నీతిమంతులతో కలిసి భోజనం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. హృదయం అనే తలుపు వద్ద ఆయన నిలిచి ఉన్నాడు. ఎవడైనా కదా ఆయన స్వరముని విని తలుపు తెరిచిన ఎడల వారితో కలిసి ఏం చేస్తాడు? ఎవరు చెప్పట్లే, నాకు వినపడవు, గట్టిగా చెప్పండి. మా సావాసమా భోజనమా? ఇంట్లోకి వచ్చినాక సావాసమా ప్రకటన ఏం చెప్తా ఉంది? భోజనం చేస్తాడంట. హృదయం అనే తలుపు, ఆ తలుపు స్వరమైన తలుపు తెరిచిన ఆయన వచ్చి వారితో కలిసి ఏం చేస్తాడంట? భోజనం చేస్తాడంట స్నేహితులతో కలిసి. హల్లెలూయా. అబ్రాహాము స్నేహితుడు. అబ్రాహాము ఎవరు? 18-19 అధ్యాయాలలో మనం చూస్తే, 18 అధ్యాయం 19 అధ్యాయంలో మనం చూస్తే అబ్రాహాము దేవునికి స్నేహితుడు. ముగ్గురు వచ్చారు సొదొమను కాల్చడానికి. ప్రభు అయిన యేసుక్రీస్తు, ఇద్దరు దూతలు వచ్చారు. ఈ ముగ్గురికి అబ్రాహాం ఏమిచ్చాడు? ఆహారము తినడానికి అవకాశం ఇచ్చి వారికి మంచి భోజనాన్ని సిద్ధపరిచాడు. దేవుడు అబ్రాహాం దగ్గర ఆహారం తిన్నాడా? హల్లెలూయా, హల్లెలూయా. తిన్నాడా? తిని సంభాషించారు అక్కడ. ఎందుకంటే సొదొమను బట్టి బేరం అడిగాడు. 50 మంది కాంచి 45 మంది కాంచి 30 మంది కాంచి 35 మంది కాంచి బేరం అడిగాడు. ఎవరితో? దూతలతో కాదు, యేసుక్రీస్తుతోనే. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు నీతో కలిసి భోంచేస్తాడు. మనకు తెలియదు. చాలామంది ఏమంటారంటే వాక్యాలు తీస్తే ఏం చేస్తాడంట? సావాసం చేస్తాడంట. నా కళ్ళేమో మీ కళ్ళేమో నా దగ్గర ఉన్నాయి. ఒక ఆయన ఇలాగ మీటింగ్ చెప్తున్నాడు వాక్యము. ఏదో బాగా వింటారు, నేను చెప్పదలుచుకుని అయితే. ఎందుకంటే వాక్యం ముఖ్యం మనకు. వాక్యం మీటింగ్లో వింటూ ఉంటే సేవకుడు వాక్యం చెప్తా ఒక మాట చెప్పాడంట. ఎవడైనా యేసు వచ్చి తలుపు కొట్టు అంటే, తలుపు అంటే తలుపు ఈ తలుపు అనుకుంది ఆ తల్లి. హృదయం అనే తలుపు. ఆయన మాట విని తలుపు తెరిచిన ఎడల, అంటే తలుపు అని ఎక్కడ జ్ఞాపకం వచ్చింది? మన మాత్రమే ఆమె మేలుకొండిందో నిద్రపోయిందో తెలియదు. హృదయం అని ఎక్కడ ఏం చేసింది? కన్ను మూసింది. తలుపు అనే కాడ జాగ్రత్త గినింది. ఆ తర్వాత కలిసి యేసు కలిసి వాళ్ళు భోజనము చేస్తారని ఇన్నింది. ఇంకా బాగా ఇన్ని ఏమనుకునేదంటే, మా నిజంగా యేసు ఇంట్లోకి వస్తాడా? తలుపు కొడతాడా? నిజంగా నాతో కలిసి భోజనం చేస్తాడా? నేను ఆయన కలిసి భోజనం చేయడం ఎంత గొప్పతనం అనుకొని ఆమె ఏం చేసిందో తెలుసా? హల్లెలూయా. విన్న అయిపోయే వాక్యము, ఇంకా ఈ మాటలు విన్నాను కదా, వాక్యం అయిపోయా, బెన్న వెళ్ళిపోయి యేసుకిస్తూ కలిసి నేను ఏం తినాలా? భోజనం చేయాలనుకోండి. వెళ్ళిపోయింది పాపం, ఇంటికి వెళ్ళిపోయింది. 10-10:30 అయింది టైం. వాక్యం అయిపోయారు రాత్రి. వెళ్ళిపోగానే ఏం చేసింది తెలుసా? కొత్త ప్లేట్లు బయటికి తెచ్చి, వచ్చేదెవరు? యేసు ప్రభు. హల్లెలూయా. ఆ 2 ప్లేట్లు, ఈమెకు ఒక ప్లేటు, ప్రభు అయిన యేసుకు ఒక ప్లేటు, 2 ప్లేట్లు నిన్న భోజనం పెట్టింది. కూరలు వేసింది, డోర్ తెరిచేసింది. మళ్ళీ ఎందుకు కొట్టడం? అంటే హృదయం ఎక్కడ నిద్రపోయింది కదా, తలుపు అని ఎక్కడ మెలకు వచ్చింది కదా. హల్లెలూయా. ఈ తలుపు తెరిచిపెట్టింది. మళ్ళీ ఎంతమంది ఉన్నారు నిద్రపోయేటోళ్ళు? పాస్ అయ్యింది ఇటు వాక్యం చెప్పినట్టు లాస్ట్లో. హల్లెలూయా. అందుకే మీ మనసు అంతా ఎక్కడంటే దేవుని మాట మీద ఉంటే మీరు రక్షణ పొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్పింది చేస్తారు. చూసింది, కూర్చునింది. ఎంతసేపు చూసినా ఎవరు రాలే? యేసుప్రభు రాలే. కిటికీలన్నీ తెరిచేసింది మొత్తం.
అన్నీ ఓపెన్ లైట్లన్నీ వేసేసింది. చూసింది 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 చూసింది, రాలా. బాగా 1 అయింది, 2 అయింది, 2:30 అయింది. ఏం చేసింది? చూసి అలాగే నిద్రపోయింది. అలాగేమైంది? నిద్రపోయింది. ఆ టైంకి ఎవరు వచ్చారంటే దోసుకోవడానికి దొంగలు వచ్చిండ్రు. ఎవరు వచ్చిండ్రు చెప్పండి? హల్లెలూయా. ఎవరు వచ్చిండ్రు? దొంగలు వచ్చిండ్రు. చూసిండ్రు, డోర్లన్నీ తెరవబడి ఉన్నాయి, కిటికీలన్నీ తెరవబడి ఉన్నాయి, లైట్లన్నీ వేయబడి ఉన్నాయి. ఎవరైనా టాయిలెట్ ఏమైనా బాత్రూమ్ అయినా చూశారు. ఎంతసేపటికి రాలే. బాగా వచ్చిండ్రు ఇద్దరు వచ్చిండ్రు, పెట్టిన తినేసిండ్రు. హల్లెలూయా. సంపూర్తిగా తిని బీరువాలు పలగొట్టి మొత్తం దోసుకొని వెళ్ళిపోయిండ్రు. ఏమో చాలా లేటుగా పండుకునేది కదా పాపం. పొద్దున 8:30 కల్లా లేచి ప్లేట్ల దిక్కు చూసింది. చూస్తే ఏం లేదు. హల్లెలూయా. ఏం లేదు, అన్నం లేదు. అయ్యో, నేను ఎంత పనికి మళ్ళీ దాన్ని ఇంతసేపు చూసి నిద్రపోయాను, యేసుప్రభు వచ్చి నాకంటే ముందే తిని వెళ్ళిపోయాడని చెప్పేసి అటు చూస్తే బీరువాలన్నీ పగిలిపోయినాయి. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చింది యేసుప్రభు గారు. దొంగలు దోసుకొని మొత్తం వెళ్ళిపోయారు. పొద్దున్నే పోయింది. కొలాయిల దగ్గరికి వస్తారు కదా 2-3 ఆడలు సంఘస్థులు. ఈమె పోయింది. అక్క, వాడు పాస్టర్ గారు ఎంత మాట చెప్పిండు. ఎవరంట? ఏ మాట చెప్పిండు పాస్టయ్య? హృదయం అన్నాడు. హృదయం అనే తలుపు అన్నాడు. హల్లెలూయా. తలుపు తీస్తే ఆయన వచ్చి మీతో కూడా భోజనం చేస్తాడన్నాడు. హల్లెలూయా. ఈమె హృదయం అనే కాడ నిద్రపోయి తలుపు అనే కాడ లేచి ఎవరి సంగతి తెలుస్తుందంట? ఎట్టబోయిన వాడు, నా ఇల్లంతా ఇదైపోయింది, దొంగలు దోసుకొని పోయినారు, నాకు శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, అసలు చర్చికి రాకపోయినా బాగుండేదాన్ని, ఇదంతా అంటా ఉంటే ఏం జరిగింది అని అడిగిందండి. ఇట్లాంటి వాక్యం చెప్పిండు కదా, వాక్యాన్ని బట్టి ఇలా అలా కాదు పనికమలేదని నాకు చెప్పింది. నీకు చెప్పిన వాక్యమే హృదయం అనే తలుపు, నువ్వు సరిగా వినలేదన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీ జీవితాలలో కూడా పెడచెవి పెట్టి నిద్రమత్తు కలిగి వాక్యం విని మిమ్మల్ని మీరు మోసపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మెలుకు కలిగి వినాలి. అందుకే నిజంగా యెహోవా దృష్టికి నోవాకు ఎలా తీర్చబడ్డాడు చెప్పండి? ఎలా తీర్చబడ్డాడు? నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పింది చేశాడు. దేవుని కృప చేత 8 మంది బతికారు. దేవుని కృప చేత ఆశీర్వదించబడ్డాడు భూమి మీద. దేవుని కృప చేత పొలాలు చేశాడు. దేవుని కృప చేత ద్రాక్ష తోటలు పండించాడు. హల్లెలూయా. దేవుని కృప చేత ఆయన వంశావళినంతటిని దేవుడు చెప్పండి కూడా ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు దీవించబడాలంటే దేవుని కృపని కావాలంతే. హల్లెలూయా. హల్లెలూయా. నానాక విధమైనటువంటి స్థితిలో నువ్వు వెళ్ళకూడదు. అందుకంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూద్దాం, చూడండి. ఎఫెసీ 2:8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. మీరు విశ్వాసము ద్వారా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా కదా. విశ్వాసం నమ్మకానికి చూసినగా ఉంది. ఆ విశ్వాసం అనే కృప కదా. నోవా కూడా దేవుడు చెప్పాడు, దేవుని మాట విన్నాడు, విశ్వసించాడు. దేవుని కృప చేత 8 మందిని రక్షణని ఓడలో బతికించుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే పౌలు గారు ఏమంటున్నారు ఇక్కడ? మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే అంటే రక్షింపబడ్డం అంటే కాశ్మీర్ కొంతమంది వెళ్ళారు, మొన్న జమ్మూ కాశ్మీర్ కదా, సుమారుగా వెళ్ళారు. వెళ్తే అక్కడ 27-28 మంది చనిపోయారు కదా. మిగతా వాళ్ళు ఏం చేశారు? సాక్ష్యం చెప్పారు. కొంతమంది బయటకు వెళ్ళిపోయి తప్పించుకున్నారు కదా. అంటే మరణము నుంచి తప్పించుకోవటం కూడా ఏముండాలి? దేవుని కృప ఉండాలి. హల్లెలూయా. అందుకే నిజంగా నోవా కుటుంబము దేవుని కృప చేత మాత్రమే రక్షణ పొందింది, బాప్తిసం తీసుకున్నది. ఆ దినాలలోనే నీతిమంతులుగా ఎంచబడింది. హల్లెలూయా. హల్లెలూయా. పౌలు గారు కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడంటే విశ్వాసం అన్నాడు, రెండవది కృప అన్నాడు. ఎవరి కృప అమ్మా? ఎవరి కృప చెప్పాలి అందరూ? హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుని కృప ఎప్పుడు వచ్చింది మన మీదకి? ఆయన మాట వినినప్పుడు, ఆయన చెప్పింది చేసినప్పుడు, ఆయనతో నడిచినప్పుడు. హల్లెలూయా. దేవుని కృప
నిన్ను ఆశీర్వదిస్తుంది. దేవుని కృప నిన్ను దీవిస్తుంది. దేవుని కృప నీకు ఘనతనిస్తుంది. దేవుని కృప నిన్ను బ్రతికిస్తుంది. దేవుని కృప నిత్య జీవం నడిపిస్తుంది. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. కృప అంటే మామూలు కాదు. ఆయన కృప లేకపోతే మనం బ్రతకలేం. ఆయన కృప లేనిది మనం జీవించలేం. ఆయన కృప లేనిదే ప్రయాణం చేయలేం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఈరోజు అనుకోవచ్చు, నువ్వు ఇంత దూరం వచ్చావంటే ఛార్జీకు డబ్బులు లేకుండా పోవచ్చు. దేవుని కృపే నిన్ను నడిపించేది నువ్వు తలంచాలి. మొదటిగా నీ లోపల ఏముంది? ఆర్థిక సమస్యలు, ఛార్జీలు, లేకపోతే రకరకాల కలిగి ఉన్నావు. కానీ ఆయన కృప ఉంది కాబట్టే నిన్ను నడిపించాడు. తర్వాత నిన్నేమో చేయబోతున్నాడు దేవుడు. నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, నిన్ను దీవించబోతున్నాడు. ఎందుకంటే ఆయన కృప చేత నువ్వు నడుస్తున్నావు గనుక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొట్టమొదటి కృప ప్రజలలో పొందుకున్న వ్యక్తి ఎవరో మళ్ళీ చెప్పాలి. అది మీ మైండ్లో ఉండాలి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ పౌలు గారు కూడా సంఘానికి ఏమని చెప్తున్నాడు? కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినదైతే కాదు. మీరు అనుకోవచ్చు కదా, ఇది నా బలమే కాపాడుకున్నా, నా శక్తే లే, నా ప్రయోగమే అనుకోవచ్చు నువ్వు. ఇది మీ వలన కలిగింది కాదు, మట్టి వాళ్ళరా అని చెప్తున్నాడు పౌలు గారు. ఎవరం మనము? ఎవరం మనము? ఎవరం మనము? మట్టి వాళ్ళము. హల్లెలూయా. మట్టిలో పడి ఉన్నవారము. నువ్వు బ్రతకడమేంది? దేవుడు నిన్ను బ్రతికిస్తున్నాడు. నువ్వు అభివృద్ధి కావడమేంది? దేవుడిని అభివృద్ధి చేస్తున్నాడు. దేవుని కృప అని నువ్వు ఇంకా గుర్తెరగలను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే పౌలు గారు క్లారిటీ ఇస్తున్నాడు. మన జీవితంలో వాక్యం అనే సత్యం తెలుసా మనకు? తెలుసా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ ఏ నామములో ప్రార్థన చేసే తెలియని విశ్వాసులు ఉన్నారు. ఇంకా ఏ నామములో ప్రార్థన చేయాలనో ఆ నామములో ప్రార్థన చేయటం కూడా రాని వాళ్ళు ఉన్నారు ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇక్కడ పౌలు గారు నిజంగా విశ్వాసం చెప్పాడు. రెండోది కృపను చెప్పాడు. ఈ కృప ఎవరి నుంచి వచ్చిందంట? ఎవరి నుంచి వచ్చిందంట? కృప పొందుకోవాలని కూడా ఏ వరం అది? ఏ వరం అది అంటామా మనము? వాడికేమిలే, వాడు ఇట్టున్నాడు అట్టున్నాడు, వాడు ఇలా ఉన్నాడు అలా ఉన్నాడు అంటారే కానీ అది దేవుని కృప, దేవుని దయ వారికి తోడైందని చెప్తామా? చెప్తామా? వీర్చతో మాట్లాడతాం, అసూయతో మాట్లాడతాం, కుళ్ళుతో మాట్లాడతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని కృప ఎలాంటిదో నీకు తెలియదు. దేవుని కృప నువ్వు ఎరిగితే నేను ఎలా చేస్తాడో నీకు తెలియదు. తెలియక నేను ఎలాగున్నావు? నేను మట్టిని కదా, మట్టిలోనే ఉంటే సరిపోద్ది అనుకుంటున్నావు. నువ్వు మట్టి కాదురా, నేను మట్టిలో నుంచి నేను మాణిక్యంగా తయారు చేస్తానని దేవుడు చెప్తే మాణిక్యంగా నాకెందుకు, నేను దరిద్రంగానే బతుకుతానంటావు. అంటే దరిద్రం అంటే ఏంది? లోకానుసారంగానే బతుకుతానంటావు నువ్వు. ఈ దరిద్రమైన స్థితిలోనే నేను ఉంటా అంటావు. కృప నాకు తెలియదు, కృప నాకెందుకు, కృప ఎట్టాడుతో నేను ఎరగను. దేవుని దగ్గరికి రా. హల్లెలూయా. దేవునితో సహవాసం చెయ్యి, దేవుడు చెప్పింది చెయ్యి, దేవునితో కలిసి నీ ప్రయాణం కొనసాగించు. దేవుడు నిన్ను మట్టి నుంచి మాణిక్యంగా తయారు చేసి అందరూ చూసి ఆశ్చర్యపోయే ఒక బిడ్డగా నిన్ను తయారు చేస్తాడు. చెప్పండి కూడా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నిజంగా ఈ యొక్క కృప మన నుంచి వచ్చింది కాదంట. ఎవరి నుంచి వచ్చింది కాదంట? ఎవరి నుంచి వచ్చింది? మన నుంచి. మనం సంపాదించుకున్నది, మనం కనిపెట్టింది, మనం ఎత్తిపెట్టింది, మనం దాచిపెట్టింది కానే కాదు. ఈ కృప దేవుని వరము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వరమును కలిగి ఉండాలంటే నువ్వు మొదటిగా దేవుని మాటలు వినాలి, రక్షించబడాలి, దేవునితో నువ్వు సహవాసం చేసి మార మనసు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది ఉండాలి. హల్లెలూయా. ఆ తర్వాత ఇస్తాడు నీకు వరం, లేకపోతే నీకు వరం రాదు. ఆ తర్వాతనే నీకు ఒక వరం ఇస్తాడు దేవుడు. ఏమి వల్ల పిలిచిస్తాడు గిఫ్ట్. హల్లెలూయా. నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె నా మాట వినింది, పాపం విడిచింది, శాపము నుంచి బయటకు వచ్చింది, మారు మనసు పొందింది.
కదా, కొత్త జీవితంలోనికి వచ్చింది కదా. నీకు రాబోయే ఫలితం కూడా ఊహించని దీవెనలతో దేవుడిని నింపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ కృప ఎవరు కనిపెట్టారంటే కృపను? ఎవరి వల్ల వస్తుందంటే కృప? ఏమంటారు? మళ్ళీ చూడు అదే మాట కింద, మళ్ళీ చదువుదాం. 8 వచ్చిన నుంచి చదువు. ఇది మీ వలన జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఎవరికైనా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మీ వలన కాదు, ఇది మీతో కాదు, ఇది అయి ఉందంటే దేవుడి వరం అంటున్నాడు. ఈ విధంగా కలిగి ఉన్నామంటే దేవుడే నీకు వరాన్ని ఇచ్చి స్థితిలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రపంచమంతటిలో జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు చూస్తున్నప్పుడు నోవా కుటుంబం 8 మంది తప్ప నీతిమంతుడు భూమి మీద ఎవడు లేడు. అందుకే దేవుడు ఏం చేయాలను? తుడిసివేయాలనుకున్నాడు. హల్లెలూయా. ప్రజలు ఏం చేయాలనుకున్నాడు? తుడిసివేయాలనుకున్నాడు, తుడిసేశాడు. కానీ నీతిమంతుడుగా ఎవరైతే దేవుని దృష్టిలో నడిచారో ఆయన యొద్దకే యేసుక్రీస్తు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కృప మనుషుల నుంచి వచ్చింది కాదు, దేవుని వరము. అది క్రియల వలన. క్రియలంటే ఏమని? నేను ఆ పని చేసి వచ్చాను, పెద్ద పని, లేకపోతే ఈ విధంగా ప్లానింగ్ ఇచ్చి వచ్చాను, ఈ విధంగా కట్టడ కట్టాను, ఈ విధంగా దీన్ని నిర్ణయించాను. నీ క్రియల వలన కాదు, నీ పని వలన కాదు అది. ఎవడు అతిశయ పడడానికి వీలు లేనే లేదు. ఒకవేళ నువ్వు దీవించబడినా అంటే ఇది దేవుని కృప. నీకు తెలియకుండానే దేవుడు నీ వెనుక ఒక పని చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ వెనుక ఉండి నడిపిస్తున్నాడు ఆయన కదా. అపోస్తలుడైన పౌలు కృపను బట్టి చాలా చక్కగా చెప్పాడు. ఈ కృప పొందుకున్నది ఎవరంటే నోవాకు. దేవుని స్తోత్రం. 1:4 చూద్దాం. ఎఫెసీ 1:4 ఎట్లనగా తన ప్రియుని యందు చప్పట్లు కొట్టాలి. దేవుడు కృపను కూడా ఎలా ఇస్తాడంట చెప్పండి. నీ నుంచి ఏమైనా కోరతాడా? నీ నుంచి ఏమైనా అడుగుతాడా? ఏం అడగడు. మన నుంచి అడుగుతున్నాడంటే పనికమలిన జీవితం తీసి పక్కన పెట్టడమే. హల్లెలూయా. మన నుంచి ఆయన కోరుకునేది ఏంటంటే మనలో ఉన్న చెడును తీసేయడమే. తీసివేయి, నువ్వు నాకు కావాలి, నీలో ఉన్న వాటిని ద్వేషిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. నీలో ఉన్న పాపాలను ద్వేషిస్తున్నాను, నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు పాపిని చంపడానికి రాలేదు. దేవుడు ఎందుకు వచ్చాడంటే పాపమును ద్వేషించి పాపిని రక్షించడానికి వచ్చాడు. మనకు అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు పౌలు గారు? తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు మనల్ని ముందుగా తన కోసము ఎలా ఉండాలంట? దేవుని ఎదుట ఎలా ఉండాలి అమ్మా? ఎలా ఉండాలి దేవుని ఎదుట? రేపు నిలబడతాం మనందరం, దేవుడు పిలుస్తాడు, జడ్జిమెంట్ జరుగుద్ది, తీర్పు జరుగుద్ది. ప్రతి మనుష్యుడు కూడా దేవుని ఎదుటకు వెళ్ళాల్సిందే. అది సంభవిస్తూ ఉంది. ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయి, సేవకులు చంపేస్తున్నారు కదా, దేశం మీదకి దేశం వెళ్ళిపోతూ ఉంది, భూకంపాలు వస్తున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దేవుని రాకటకు చూసిన బైబిల్ పద్ధతి రాయబడింది. హల్లెలూయా. రాకట ఎంతో దూరం లేదు, దగ్గరలోనే సమీపంలోనే ఉందని నువ్వు గుర్తిరగాలి. అందుకే నువ్వు మారు మనసు పొందాలి. హల్లెలూయా. మనందరం కూడా రేపు ఏ ప్రభువైన యేసు క్రీస్తు దగ్గర ప్రత్యక్షము కాబోతున్నాం, నిలబడబోతున్నాం. ఎందుకు నిలబడబోతున్నాం? నీ పని, నీ టాలెంటు, నువ్వేం చేసావో, నువ్వు ఎలా ఉన్నావో అక్కడ ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
ఎందుకు పిలుస్తాడు? చూడడానికి పిలుస్తాడు అనుకుంటున్నారా రేపు? యేసు ప్రభు మనల్ని భుజాల మీద పడిపెట్టుకొని తీసుకుపోవాలనుకుంటున్నాడా రేపు? అలా కాదు. ఈ భూమి మీద ప్రాణం పెట్టాడు, లెక్క అడుగుతాడు. హల్లెలూయా. ప్రాణం పెట్టింది ఎవరు చెప్పండి? ఎవరు చెప్పండి బైబిల్లో? ఎవరైనా పెట్టారా? ప్రభువైన యేసు పెట్టాడు. విలువ కలిగినది. హల్లెలూయా. క్రయధనముగా ప్రాణం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? పాపం కోసం. నువ్వు పాపంలో బ్రతుకుతూ ఉంటే రేపు లెక్క అడుగుతాడు. నీకోసం నేను ప్రాణం పెట్టా, నువ్వు ఏం చేస్తావు? ఇదిగో ప్రభా నేను మందిరానికి వెళ్తున్నాను, కూర్చున్నాను, వస్తున్నాను అన్నావనుకో, ఈడిస్తాడు. ఎక్కడికి ఈడిస్తాడు? రెండో మరణం, అగ్ని. హల్లెలూయా. అగ్ని ఆరదు పురుగు ఆ స్థలంలో వేసేస్తాడు. అందుకు ఇక్కడ చెప్తున్నాడు కృప ప్రాణం పెట్టాడు మనం బ్రతకడానికి. ఆయన చచ్చిపోయాడు. ఆయన చంపింది ఎవరు? మనలాంటి వాళ్ళే. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువును అటు ఇటుండి అవిధేయులుగా జీవించిన వారే ప్రభువును అప్పగించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు. మన పాపముల కోసం ఆయన రక్తం కార్చాడు. వాక్యము ఆశగా ఉండదు, రోషంగా ఉంటుంది, జీవితాన్ని మారుస్తుంది, నిత్య జీవాన్ని కడుతుంది. హల్లెలూయా. నీ జీవితాన్ని నిత్య జీవం అంటే కడుతుంది వాక్యం. అందుకే పౌలు గారు ఏమంటున్నారు? మనము, తన అంటే ఎవరు? దేవుడు. దేవుని ఎదుట పరిశుద్ధులకు ఏమై ఉండాలి? ఆయన దగ్గర నిలబడాలంటే అమ్మ ఏముండాలి? మనలో పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత ఉంటేనే ప్రభువుని మనం చూస్తాం. హల్లెలూయా. పరిశుద్ధత లేకపోతే ఈ పాపపు శరీరముతో, ఈ పాపపు నేత్రాలతో లోకాన్ని చూస్తాం, కానీ ప్రభువుని చూడం మనం. జాగ్రత్త పడండి. హల్లెలూయా. 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 ఆయన ఎదుట నిర్దోషమును, జగతి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయనలో క్రీస్తులో మనల్ని ఏం చేశాడంట? దేని చేత అమ్మ? దేని చేత? ప్రేమ చేత. మరి మనలో ఏముంది? హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? ప్రతి ఒక్కరికి తెలుసు తన ఇష్టమైన వాళ్ళకి వాళ్ళు ప్రేమిస్తారు. అలా కాదు, మనందరం యేసుప్రభుని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సొంత రక్షకుడుగా మనం అంగీకరించాలి. రేపు ఆయన ఎదుట మనం నిలబడాలి. ఆయన కుమారులుగా నిలబడాలి. ఆయన కుమారులుగా నిలబడడానికే ఆయన మన కృపనిచ్చాడు. ఆయన అన్నస్తుడిగా తీర్పు పొందాడు. ఆయన నేరం చేసిన వాడుగా ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ నేరము చేయలేదు. కాబట్టి ఆయన మనకు కృపనిచ్చాడు. ఆయన కృపను కోల్పోయి మరణం తెచ్చుకున్నాడు. కృపచేత ఈరోజు మనం బ్రతికున్నాం. మన శాపము ద్వారా కృపను కోల్పోయి తండ్రి ప్రాణాన్ని అప్పగించాడు. హల్లెలూయా. 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 ఎందుకంటే జగత్ పునాది ఎప్పుడంట? భూమికి పునాది వేయబడక మునిపే తండ్రి ఆలోచన ఏంటంట? ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడంట. మనకి ఎప్పుడు తెలుసు? ప్రభు వచ్చి 2000 సంవత్సరాల క్రితమైంది. వచ్చాడు, పుట్టాడు. ఎందుకు పుట్టాడు అమ్మా? ఎందుకు పుట్టాడు యేసు ప్రభు? అసలు ఎందుకు పుట్టాడు చెప్పాలి మీరు. ఎందుకు చనిపోయాడు? మళ్ళీ తిరిగి ఎందుకు వస్తాడు? హల్లెలూయా. ఒక బాధ్యత కలిగినటువంటి దేవుడు తండ్రి ఆయన ఎందుకు వచ్చాడంటే పాపములను సావకుండా ఉండడానికి రక్షకుడుగా వచ్చాడు. పాపము నుంచి విడిపించడానికి ఆయన యేసు క్రీస్తు దేవుడు రక్షకుడు. రెండోది ప్రాణం ఎందుకు పెట్టాడు? మన పాపాల కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు తిరిగి లేచాడు? మనం అక్కడ ఉండాలని. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఉండే స్థలంలో మనం కూడా ఎంత కావాలి? స్వార్థం మీ మారుమనసు పొందాలంటే ఈ బైబిల్ ఎంత కావాలన్నా? నమ్మి బాప్తిసం పొందాలంటే ఎన్ని రెఫరెన్స్లు చెప్పాలి? ఒక రేజ్ చెప్పానా? మారుమనసు పొందుతావా? దేవుని మాట ఒకటి చాలు నేను మార్చాలంటే. హల్లెలూయా. హల్లెలూయా. మారు మనసు పొందే పాపికి కదా దేవుని శక్తి రక్షణ అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
హల్లెలూయా. అందుకే జగత్ పునాది మనకి ఎప్పుడు తెలుసు అంటే ఆయన శిలువలో ప్రాణం పెట్టిన సంవత్సరానికి. అప్పుడు మనం ప్రేమించి తండ్రి ఏం చేసిన కనుక వీరిని క్షమిస్తున్నాడు. అదే ప్రేమ అనుకుంటున్నావా? జగత్ పునాది భూమి ఆకాశములను సృజించక మునుపే ఆయన ప్రేమ స్వరూపైనాడు. ఆయన ప్రేమలో మనం పాలివారం కావాలనుకున్నాడు దేవుడు. హల్లెలూయా. తెలుసా నీకు? ఎరిగావా ఏ రోజైనా? ఏ రోజు తెలుసుకున్నావా? జగత్ పునాది, జగత్ పునాది ఎప్పుడో ఆయన ప్రేమ స్వరూపి. మనలో ఆయన ఉండాలనుకున్నాడు, ఆయనలో మనం ఉండాలనుకున్నాడు. విన్నామన్నా కాదు, శిలువ మీద వచ్చిన శిలువది కాదు. హల్లెలూయా. పుట్టడం కాదు, పుట్టక మునిపే ఆయన దేవుడు, ఆయన సజీవుడు. హల్లెలూయా కదా. అందుకే అంటాడు చూడండి, ఇక్కడ యోహాను సువార్త చూద్దాం, 3వ అధ్యాయం 18 వచ్చినాం. 3:18. ఎవరు ఎందు? ఆయన అంటే ఎవరు అమ్మా? ఆయన అంటే ఎవరు? నువ్వు పరలోక రాజ్యం పోవాలంటే, మరణం నుంచి విడిపించబడాలంటే, కృపచేత నువ్వు బ్రతకాలంటే విశ్వాసం ఎవరి మీద ఉంచాలి? ఆయన వద్దు, ప్రభువైన యేసుక్రీస్తు నందు ఉంచాలి. హల్లెలూయా. ఆయన అంటే ప్రభువే. అర్థం కావాలంటే ప్రభువైన యేసు ఎవరెందు ఉంచాలి? ఏం చెప్తున్నాడు? 18వ వచనంలో మళ్ళీ మొదటి నుంచి ఆయన ఎందు ఎవరెందు విశ్వాసం ఉంచితే నువ్వు పరలోక రాజ్యం పోతావు. ఎవరిని నమ్మితే పరలోక రాజ్యం పోతావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరి ఎందు విశ్వాసం ఉంచితే నువ్వు రక్షింపబడతావు. కృపచేత ప్రాణం పెట్టినా యేసునందు ఏముంచాలి? విశ్వాసం ఉంచాలి. అప్పుడు నువ్వు కృప బతికిస్తాడు దేవుడు. నువ్వు కృప, ఆయన కృప చేత నువ్వు రక్షించబడతావు. దేవుని కృప చేత మనం రక్షించబడతాం, నీ కృప కాదు. హల్లెలూయా. ఎందుకంటే మీరు రెఫరెన్స్లను రాసుకోండి, ఇంటి దగ్గర చదవండి. మిమ్మల్ని ఎవరైనా అడిగారనుకో, వాళ్ళకి చెప్పండి వాక్యం, వాళ్ళ దగ్గర సమాధానం ఇస్తా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకయ్యా ఈ వాక్యం మాకు చెప్పలేదు అని అడగండి. ఒకవేళ చెప్పారనుకో ఈ వాక్యాలు, వాళ్ళకున్న బత్యాలు కట్ అయిపోతాయి, వాళ్ళ జీతాలు కట్ అయిపోతాయి. ఎందుకంటే ఒక పట్టి వాళ్ళకి చెప్పాలి అంతే వాక్యం. ఇలాంటి మెసేజ్లు ఇచ్చారనుకో కదా, నాలాగా ఇండిపెండెంట్గా చేయాలి, దేవుడికి తోనే సహవాసం చేయాలి, ప్రజలతో కాదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. కలిగి ఉన్నారా? వాక్యం ఎరిగి ఉన్నారా? అందుకే ఏమంటున్నాడు ఇక్కడ, ఆయన యందు యేసునందు విశ్వాసం ఉంచువానికి తీర్పు. మనందరము కదా ఎక్కడ నిలబడాలి? ఎఫెసీయులకు పత్రికలో చూసాం మనం. ఎక్కడ నిలబడాలి? ప్రభు అయిన యేసు దగ్గర నిలబడాలి. నిలబడాలంటే ఏముండాలి? నీకు ఏముండాలి? ఏముండాలి? విశ్వాసం ఉండాలి. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి మారుమనసు పొందుతాడు. యేసునందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తి కృప పొందుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన జీవితంలో మనం ఎలాగున్నామో, ఎలా నడుస్తున్నామో, ఎవరితో సావాసం చేస్తున్నామో అర్థం కాక చేస్తున్నాం మనం అంతే. అర్థం కాక చేస్తున్నాం మనం అంతే. లోతైన వాక్యములకు వెళ్ళండి, సిద్ధపాటు కలగండి. దేవుని రాజ్యము సమీపంగా ఉంది, దగ్గరలో ఉంది కదా. ఇజ్రాయెల్ కదా, పాలస్తీనా దేశాలలో యుద్ధాలు జరుగుతాయి. నీకు ఏమనిపిస్తూ ఉంది? ఏమనిపిస్తూ ఉంది? ఏమనిపిస్తూ ఉంది? బైబిల్లో లేదా యుద్ధాలు? ఆ రాజ్యాల గురించి బైబిల్లో రాయబడలేదా? భూకంపాలు వస్తుంటే నీకేమనిపిస్తూ ఉంది? సంపబడతా ఉంటే ఏమనిపిస్తూ ఉంది? రాకటకు ఎన్ని సూచనలు, గుర్తులు. హల్లెలూయా, హల్లెలూయా. నీలో భయము కలగాలి. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ నిజంగా ఏమంటున్నారు యోహాను గారు? ఆయన యందు విశ్వాసం ఉంచే వారికి ఏం లేదు తీర్పు. డైరెక్ట్ వెళ్ళిపోతాడు. ఎక్కడికి? ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళాడు? మనకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆ స్థలములోనికి వెళ్ళిపోతాడు. ఎవరు? ఎవరు? విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎవరు? నీతిమంతుడు అంతే. హల్లెలూయా. ఎవరైనా
నీతిమంతుడు. నోవా ఎవరు? నీతిమంతుడు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, మారు మనసు పొందాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఇలాంటి వారికి ఏం లేదు చెప్పండి? తీర్పు లేదు. తీర్పు ఉండేది మనకే. ఎందుకంటే ఇంకా మనం అటు ఇటు బ్రతుకుతున్నాం, ఎందుకంటే ఇంకా అటు ఇటు జీవిస్తున్నాం, ఇంకా పడిపోతూ లేస్తూ వస్తున్నాం. హల్లెలూయా. మనం తీర్పులోకి వెళ్తాం. ఎందుకంటే దేవుని వాక్యము మన మధ్య ఉన్నప్పుడు వాక్యాన్ని బట్టి జీవితాలు మార్చబడి యేసు క్రీస్తు చెప్పింది మనం చేయగలిగితే మనం ఎక్కడికి వెళ్ళాం అమ్మా? ఎక్కడికి వెళ్ళాం? కోర్టు మెట్లెక్కం. తీర్పు కోర్టు కదా తీర్పిచ్చేది, కోర్టు కదా తీర్పిచ్చేది. తీర్పుకు పోవాలంటే డాడీ వాళ్ళ కోర్టు దగ్గరికి వెళ్ళాలి, నిలబడుకోవాలి. ఇవన్నీ పెట్టుకొని అలా ఉంచాడు దేవుడు, ఇలా ఉంచుతాడు. హల్లెలూయా. ఇలా వెళ్తాం మనం అంతే దేవుని దగ్గరికి. ఏం కావాలి నీకు? ఇలా ఉండేది కావాలా? తీర్పులోకి పోయేది కావాలా? ఇలా ఉండేది కావాలా? రాజుగానే ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పకూడదు ఒకసారి. హల్లెలూయా. మన తండ్రి రాజు, మనందరం ఆయన కుమారులము, ఆయన కుమార్తెలము. అలా ఉండాలని జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు ఆలోచించి ఆయన ప్రేమలో మనందరం బ్రతకాలని ఆయన వచ్చాడు ఈ లోకానికి. మనం ఇంకా ఎలాగున్నాం? రకరకాల వితబోధలు విని జీవితాలు పాడు చేసుకొని భక్తికి దూరం అయిపోయి ఇదే భక్తి అని వెళ్ళిపోతున్నాం మనం. అది కాదు. అందుకంటే రోమిలకు అయిపోయింది. రోమిలకు రాసిన పత్రిక చూద్దాం. రోమ 5:8. అయితే దేవుడు మన ఎడల ఏం వెల్లడిపరుస్తున్నాడు? అయితే దేవుడు మన ఎడల తన దేవుని ప్రేమను కదా. పౌలు గారు ఎలాంటి వ్యక్తి, ఎలా మార్చబడ్డాడో మనకు తెలుసు బాగా. ఆయన దేనిని నేర్చుకున్నాడో, దేనిని చూశాడో, దేనిని బోధిస్తున్నాడో, ఎన్ని సంఘాలు కట్టాడో, ప్రభువైన యేసు క్రీస్తు కొరకు ఎలా అతి సాక్షి అయ్యాడో, ఎలా స్థిరస్థానం చేయబడ్డాడో, హల్లెలూయా, బాగా తెలుసు మనకి. నేర్పిస్తున్నాడు. ఆయన మాదిరి, ఆయనను పోలి మనం నడవాలి. ఎవరిని పోలి? ప్రభువైన యేసుని కాదు. ఎవరిని పోలి? అపోస్తలుడైన పౌలుని పోలి. ఎందుకంటే పౌలు ఎవరిని పోలి జీవిస్తున్నాడు? యేసును పోలి. ప్రకారముగా ఈయనను పోలి మనం జీవించాలన్నాడు. ఎందుకంటే నిజంగా అలాంటి మరి చూశాడు శ్రమలు. ఇంకా ఏమంటున్నాడు? ఎట్లనగా ఇంకనో ఏమైనా మనందరం ఇప్పుడు అమ్మ ఏమైనా మాట చేత, చూపు చేత, నడవడిక చేత, తలంపు చేత, హృదయముల ఆలోచనల చేత మనం ఏమైనా ఇంకా పాపలమే. అది విడిచిపెట్టలే మనం. ఇంకా మనము కదా బాప్తిసమైన స్థితిలో ఇంకా అలాగ ఉన్నాం. దాన్ని అలా పెట్టాం. ఇది యేసుక్రీస్తు అపోస్తల బోధ, ఇది అపోస్తల సావాసం. హల్లెలూయా. రొట్టె విరుచుట కదా, సంఘ సావాసం. అపోస్తలులకు ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా చెప్పి నడిపించిన బోధ ఇది. ఏ సావాసం కిందంటే నువ్వు రక్షించబడతావో ఒకసారి గుర్తుపెట్టుకో. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు? ఇంకా నువ్వు పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు, ఇంకా పాపములో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా దేని నుండి పాపములో ఉంటే దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది. దేవుని ఉగ్రతకు లోనైన ప్రతి ఒక్కరూ నరకానికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శిక్షకు లోనవుతాం, తీర్పులకు వస్తాం. జాగ్రత్త. యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడు, ఆయన గొప్పవాడు. ఆయన ప్రేమ చేత మనం బ్రతుకుచున్నాం. ఆయన కృప చేత ఇంకా మనం చెల్లిస్తున్నాం. ఆయన కృప చేత నడుస్తున్నాం. ఆయనను గురించి కొనియాడుతున్నాం ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకేమన్నాడు? ఆయన ఉగ్రత నుండి రక్షింపబడదు. ఉగ్రతకు లోను కాకూడదు ఎవరు. ఉగ్రత నుంచి రక్షించబడాలంటే ఆయన చెప్పింది మనము చేయాలి.
ఆ విధంగా ముందుకెళ్దాం. ఈ వాక్యానుసారంగా మనం నడుద్దాం. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దీవించునుగా.